హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. ఇప్పుడు కథలోకి వెళ్ళిపోదామా? మరి కథ పేరు లీలామందిరం. రచయిత్రి పి శైలజ గారు. గదిలోకి వచ్చి మంచం మీద కూర్చుని పుస్తకం చేతిలోకి తీసుకుంది సింధు. చదవాలంటే మూడ్ లేదు. ఎక్కడి నుండో పాత హిందీ సినిమా పాటలు వినిపిస్తున్నాయి. సంగీతం, సాహిత్యం అంటే చాలా ఇష్టం సింధుకు. లతా మంగేష్కర్ గొంతు వింటూ అలాగే కూర్చుంది. హాల్లో టీవీ సీరియల్స్ చూస్తున్నట్లుంది తల్లి. టీవీ సౌండ్ ఎక్కువగా ఉంది. తల్లిని సౌండ్ తగ్గించమని చెప్పాలనుకుంటూనే అలాగే దిండు కానుకొని పడుకుంది. లత గొంతు వింటూ అలాగే నిద్రలేకి జారుకుంది. ఎగ్జామినేషన్ హాల్ నుండి వెలుపలకు వస్తూ అందరూ హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఆ రోజుతో సింధు వాళ్లకు ఫైనల్ ఇయర్ డిగ్రీ పరీక్షలు పూర్తయిపోయాయి. ఫ్రెండ్స్ అందరూ ఒక్కచోటే చేరారు. అమ్మయ్య, ఈ రోజుతో ఫ్రీ బర్డ్స్ అయిపోయాము. ఈరోజు మన ప్రోగ్రాం ఏమిటే అని అడిగారు ఫ్రెండ్స్. మీరే చెప్పండి, హోటల్కి వెళదామా, సినిమాకి వెళ్దామా అడిగింది సింధు. సినిమాకని కొందరు, హోటల్కని కొందరు వాదించుకుంటూ ఉండగా సింధు, ఈరోజు సాయంత్రం నాకు వీలు కాదే అంది నవ్య. వాట్, సినిమా అంటే ఎగిరి గంతేసి నువ్వేనా ఈ మాట అంటుండేది? ఆశ్చర్యంగా అంది సింధు. అది కాదే, నీతో ఒక విషయం చెప్పాలి. నువ్వే నాకు సాయంత్రం రావాలి. అందరికీ వినిపించకుండా నెమ్మదిగా అంది. ఎప్పుడూ చిటపటలాడుతున్నట్లు మాట్లాడే నవ్య అంత నెమ్మదిగా చెప్పడంతో, అబ్బో, మ్యాటర్ చాలా సీరియస్గా ఉన్నట్లుందే, విషయం ఏమిటో చెప్పు అని అడిగింది. స్టేట్లో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్న ఒక సంబంధం వచ్చింది. అతడు మన ఊళ్ళోనే 2-3 సంబంధాలు చూస్తాడట. నచ్చితే నెల రోజుల్లోనే పెళ్లి చేసుకుని వెళ్ళిపోతారట. అతడు నన్ను చూడడానికి ఇవాళ సాయంత్రం వస్తున్నాడు. వావ్, మరి చెప్పవే? ఇంతకంటే ఆనందం ఏ సినిమా చూసినా హోటల్కి వెళ్ళినా రాదు. మా నవ్యమ్మ పెళ్లి కూతురాయనే తమాషాగా అంది. సింధు, సాయంత్రం నువ్వు రావే. నేనెందుకు మధ్యలో? నీ పెళ్లి చూపులకు నేను రావాలా? అది కాదే, నాకు కాస్త తోడుగా ఉన్నట్టుంటుంది. అతడిని నువ్వు చూసినట్లుంటుంది. అతడిని చూసి అతడు ఎలాంటివాడు నువ్వు చెప్పగలవని నా నమ్మకం. నీ నమ్మకానికి నా జోహార్లు. అలాగే వస్తానులే అంటూ అందరి వైపు తిరిగి, సారీ ఫ్రెండ్స్, సాయంత్రం ఏ ప్రోగ్రామ్కైనా నాకు నవ్యకు వీలు కాదు అంది సింధూరి. ఓవే పెద్ద బడాయి, మాకు తెలియదనుకున్నారా? మీరెంత చిన్నగా మాట్లాడుకుంటున్నా మాకు వినపడింది. బెస్ట్ ఆఫ్ లక్ నవ్య. అయితే ఈ హాలిడేస్లోనే మనకు మంచి పార్టీ ఉందన్నమాట. ఫ్రెండ్స్ అందరూ గోలగా అరుచుకుంటూ వెళ్ళిపోయారు. సింధు తన స్కూటీలో, నవ్య తన కారులో ఇంటిదారి పట్టారు. ఆకాశం రంగు పట్టుచీర, మెడలో లాంగ్ చైన్తో పాటు నీలాల నెక్లెస్, నీలం రాళ్ల జోకాలు, నీలం రాళ్ల గాజులు. నవ్య రూపం ఆ అలంకరణలో మెరిసిపోతుంది. నవ్య తలలో పూలు పెడుతూ, ఇప్పుడు చూసుకో నువ్వెలా ఉన్నావో అంది సింధూరి. డ్రెస్సింగ్ టేబుల్ మిర్రర్లో తన ప్రతిబింబం చూసుకుంటూ, ఏమిటోనే, నేను మరీ గంగిరెద్దులా ఉన్నానేమో అనిపిస్తుంది. నువ్వు చూడు, సింపుల్గా ఎంత బాగున్నావో అంది నవ్య సింధూరి వైపు చూస్తూ. పసుపు రంగుకు ఎరుపు రంగు జరీ బార్డర్ ఉన్న మైసూర్ సిల్క్ చీర, ఎర్ర రంగు జాకెట్టు, మెడలో సన్నటి గొలుసు, చేతులకు బంగారు గాజులతో సింపుల్గా అందంగా కనిపిస్తుంది సింధూరి. సరే, నేనేం నీలా పెళ్ళికూతుర్ని కానుగా, అందుకే ఇలా సింపుల్గా తయారయ్యాను. ఎవర్రా, ఇంకా తయారు కాలేదా? వాళ్ళు వచ్చేశారు అంటూ హడావిడిగా వచ్చింది లలితమ్మ. మేము రెడీ ఆంటీ అంది సింధూరి. సింధు, నవ్యని తీసుకుని కిందికి రమ్మా అంటూ వచ్చినంత హడావిడిగా వెళ్ళిపోయింది లలితమ్మ. నీ హీరో ఎలా ఉన్నాడో చూద్దు పద అంటూ కొంటిగా కన్ను గీటింది సింధు. కానీ నన్ను అలా ఏడిపిస్తున్నావో, నీ పెళ్ళెప్పుడు నాకు అలా ఛాన్స్ రాకపోదు. నవ్యని తీసుకుని వస్తున్న సింధును చూడగానే ఆకాష్ కళ్ళు మెరిశాయి. సాయంత్రం నుండి నవ్య బాధ్యత అంతా తనదే అన్నట్లుగా హడావిడి పడిపోతున్న సింధుని చూస్తే అతనిలో ఏవో మధురమైన ఊహలు. సింధు ఇంట్లోని వ్యక్తిలా కలిసిపోతుంటే అతడిలో కొత్త కొత్త ఆశలు చెలరేగుతున్నాయి. పెళ్ళికొడుకు పేరు రాజేష్. అతడిని నవ్య బాగా నచ్చింది. అతని తల్లిదండ్రులు మాకు త్వరగా 15 రోజుల్లో పెళ్లి జరిపించాలి, మళ్ళీ మా అబ్బాయి స్టేట్స్కి వెళ్ళిపోవాలి అంటున్నారు. మాటల మధ్యలో సింధును చూసి, ఈ అమ్మాయి ఎవరు అని అడిగారు. ఈ అమ్మాయి మాకు బాగా కావలసిన అమ్మాయి, నవ్యకు ప్రాణ స్నేహితురాలు అంటూ చెప్పింది లలితమ్మ. కట్న కానుకలు గూర్చి అప్పుడే మాట్లాడేసుకోసాగారు. బజార్లో ఉన్న పెద్ద షాపింగ్ కాంప్లెక్స్ నవ్య పేరు పెడతానని, 10 లక్షల నగదు రూపంలో ఇస్తామని, 100 తులాల బంగారం పెడతామని చెప్పారు. మగపెళ్లి వాళ్ళు బాగా సంతోషించారు. షాపింగ్ కాంప్లెక్స్ మంచి సెంటర్లో ఉన్నందున అదే 50 లక్షలు చేస్తుంది. అంత డబ్బున్న అమ్మాయి దొరుకుతున్నందుకు వాళ్ళకు ఆనందంగా ఉంది.
సింధుకి పరిస్థితి ఇబ్బందిగా ఉంది. అమెరికాకు వెళ్ళినా, చంద్రమండలానికి వెళ్ళినా, ఆడపిల్ల చదివినా చదవకపోయినా ఈ కట్నాల బాధ తప్పదేమో. ఉన్నవాళ్ళ కట్నాలు ఆస్తులు ఇవ్వగలరు, లేని వాళ్ళు ఎలా ఇవ్వగలరు? లేని వాళ్ళ ఇంట్లో ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఎలా అవుతాయి? అదే తమలాంటి వాళ్ళ ఇళ్లలో ఆడపిల్లలకు పెళ్ళిళ్ళు చేయాలంటే తన తండ్రి లాంటి వాళ్ళు ఇంతింత కట్నాలు ఇవ్వగలరా? ఈ రోజుల్లో పెళ్లి కూడా తమ హోదాను దర్జాను తెలిపి ఒక ఫ్యాషన్ షోగా మారిపోతుంది అనుకుంది. అప్పటికప్పుడు పురోహితుడిని పిలిపించి ముహూర్తం నిర్ణయం చేశారు. 15 రోజుల్లో పెళ్ళయ్యాక అబ్బాయి వెళ్ళిపోయి మళ్ళీ 2 నెలలకు వచ్చి నవ్యని తీసుకుని వెళ్తాడు. అంతలో నవ్య కంప్యూటర్స్ కోర్సు కూడా పూర్తయిపోతుంది. వాళ్ళిద్దరూ వెళ్ళిపోగానే నవ్య, సింధు ఇద్దరూ నవ్య గదిలో కబుర్లు చెప్పుకోసాగారు. సింధు, నాకు భయంగా ఉందే, ఇంత తొందరగా పెళ్లి నిశ్చయం అవుతుందనుకోలేదు. ఈ మధ్య అమెరికాలో ఇంజనీర్లమంటూ వచ్చే పెళ్లి కొడుకులు మోసం చేస్తున్నారనే వార్తలు తరచూ వింటున్నాము. అలా అయిపోదు కదా నా జీవితం కూడా? ఎందుకలా అవుతుంది? మీ అన్నయ్య అతని గురించి అన్ని వివరాలు కనుక్కున్నారుగా? కనుక్కున్నారు. స్టేట్స్లో ఉన్న అన్నయ్య స్నేహితుని ద్వారా అతని వివరాలు తెలుసుకున్నారు. మరి నువ్వు ఇంకేం భయాలు పెట్టుకోవద్దు. ఇక్కడ మనం కూడా కంప్యూటర్స్ చేశాం కదా, అక్కడికి వెళ్ళగానే నీకు ఏదో ఒక జాబ్ దొరక్కపోదు. అతడు అలాంటి వేషాలు ఏమైనా చేస్తే బాగా బుద్ధి చెప్పి ఇండియాకు వచ్చేసేయి అంటున్న సింధును ఆశ్చర్యంగా చూస్తూ, సింధు, ఎంత తేలిగ్గా అంటున్నావే? ఒకసారి ఇంత ఖర్చు పెట్టి పెళ్లి చేసి పంపాక ఈ పెళ్లి సక్సెస్ కాకపోతే ఆడపిల్ల తల్లిదండ్రులకు ఎంత బాధ? అంత డబ్బు పోగొట్టుకుని కూడా ఆడపిల్ల జీవితం పాడైపోతే ఆ అమ్మాయి ఎంత బాధపడుతుంది అంది నవ్య. నిజమే, కానీ పెళ్ళిళ్ళు అంత గ్రాండ్గా అన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎందుకు చేయాలి? పెళ్ళే జీవితం కాదుగా. ఆ డబ్బు ఆడపిల్లకు వేరే విధంగా పనికి వచ్చేలా పెళ్ళి సింపుల్గా చేస్తే సరిపోతుందిగా. మగవాడికి ఎలా పెళ్లి జీవితంలో ఒక భాగం అవుతుందో ఆడపిల్లకు కూడా అలాగే అనుకోవాలి. పెళ్లి విఫలమైతే ఒక యాక్సిడెంట్ అనుకుని కొత్త జీవితం ప్రారంభించాలి. ఏమో సింధు, నువ్వు చెప్పినంత తేలిక కాదేమో, దిగులుగా అంది. చచ్చా, నిన్ను భయపెట్టాలని నేను అలా అనలేదు. ఆడపిల్లల తల్లిదండ్రులు కట్నాలిచ్చి పెళ్లి చేసి పంపడం మాత్రమే ధ్యేయంగా అనుకోకుండా కూతురు బ్రతుకు ఏదైనా అయితే చేయూతనిచ్చే మనస్తత్వాన్ని కలిగి ఉండాలన్నదే నా ఉద్దేశం అంటూ ఆ టాపిక్ మార్చేసింది సింధు. విఎంసి కళ్యాణ మండపం వైభవంగా అలంకరించబడి ఉంది. కళ్యాణ మండపం ఆవరణలోని గుబురు మొక్కలకు రంగురంగుల విద్యుత్ దీపాలతో అలంకరించారు. పూలతో నవ్య వెడ్స్ రాజేష్ అన్న అక్షరాలను అందంగా డెకరేట్ చేశారు. ఆ ప్రదేశమంతా అత్యంత శోభాయానంగా ఉంది. ధనవంతుల పెళ్లి కాబట్టి ఏర్పాట్లన్నీ భారీగా ఉన్నాయి. ఆ ప్రదేశమంతా ఖరీదైన వ్యక్తులతో నిండిపోయింది. నవ్య, రాజేష్లు పెళ్లి దుస్తుల్లో అందరినీ ఆకర్షిస్తున్నారు. పెళ్లి మండపం అంతా తానే అయి తిరుగుతోంది సింధు. నవ్యకు తండ్రి లేనందున నవ్య, పిన్ని, బాబాయిలు కన్యాదానం చేస్తున్నారు. మబ్బు రంగు కంచిపట్టు చీరలో సింధు తిరుగుతూ ఉంటే యువకులందరి కళ్ళు సింధు మీదే ఉన్నాయి. ఆ చీర లలితమ్మ నవ్య పెళ్లికి సింధు కోసం కొంది. నాకెందుకంటే ఇంత ఖరీదైన చీర ఇస్తున్నారు అంటూ తీసుకోవడానికి మొహమాట పడింది సింధు. ఆ చీర ఖరీదు 5,000 పైనే ఉంటుంది. చీరంతా జరీ బుటాలు, పెద్ద జరీ బోర్డరు, అదే రంగు జరీ బ్లౌజు. అంత ఖరీదైన చీర తీసుకోవాలంటే సింధు మనసు అంగీకరించలేదు. భలే దానివే, నాకు నువ్వు నవ్య వేరు కాదు, చిన్నప్పటి నుండి కలిసే పెరిగాము. కలిసే పెరిగారు. నీ స్నేహితురాలి పెళ్లికి ఆ మాత్రం ఇవ్వలేమా అంటూ బలవంతం చేస్తుంటే ఆ ఆప్యాయతను సింధు కాదనలేకపోయింది. ముహూర్తానికి ఆచర్య కట్టుకుంది. పెళ్ళైన తర్వాత ఇది నా బెస్ట్ ఫ్రెండ్ సింధు అంటూ రాజేష్కు పరిచయం చేసింది నవ్య. రాజేష్ సింధుకు నమస్కారం పెడుతూ, అలాగా, ఆ రోజు పెళ్లి చూపులప్పుడు కూడా ఉన్నారుగా, మీ ఇద్దరు అంత క్లోజ్ ఫ్రెండ్సా అని అడిగాడు. అవునండి, చిన్నప్పటి నుండి కలిసి పెరిగాం. అయితే మీ ఫ్రెండ్కి కూడా అమెరికా సంబంధం చూస్తే సరిపోతుంది, అక్కడ కూడా ఇద్దరూ కలిసే ఉండొచ్చు జోక్ చేశాడు. ఆ పని చేయండి, నాకు సగం బెంగ సింధును వదిలి రావాలంటే అంటున్న నవ్య మాటలకు చిన్నగా నవ్వేసింది సింధు. సింధు తల్లిదండ్రులు, తమ్ముడు అందరూ పెళ్ళికొచ్చారు. వాళ్ళు కూడా నవ్య అదృష్టానికి సంతోషపడసాగారు. శ్యామలరావు, జానకమ్మలను కూడా సింధు అమ్మా నాన్న అంటూ పరిచయం చేసింది నవ్య. ఆ రోజంతా పెళ్లి పనుల్లో అక్కడే ఉండిపోయింది సింధు. పెళ్ళయ్యాక శ్యామలరావు, జానకమ్మ, వరుణ్లు మాత్రం ఇంటికి వచ్చేశారు. టీవీ ముందు కూర్చుని సినిమా చూస్తున్న సింధుకు బోరు కొడుతోంది. ఇన్ని రోజులు చదువు వలన జీవితం బిజీగా అనిపించేది. డిగ్రీ చేస్తూనే కంప్యూటర్స్ చేస్తుండటం వలన చాలా బిజీగా ఉండేవాళ్ళు. డిగ్రీ అయిపోయింది, పగలంతా ఖాళీ. తనతో కలిసి పెరిగిన ప్రాణ స్నేహితురాలు నవ్యకు పెళ్ళైపోయింది. పెళ్ళైన మరునాడే హనీమూన్కు వెళ్ళిపోయారు నూతన దంపతులు. కంప్యూటర్ క్లాసుకు కూడా ఒంటరిగానే వెళ్ళి వస్తోంది.
టీవీ చూస్తున్న సింధు దగ్గరకు వచ్చి కూర్చుంది జానకమ్మ. సింధు, నవ్య పెళ్ళి చాలా గ్రాండ్గా చేశారు కదా. ఎంతైనా డబ్బున్న వాళ్ళు, వాళ్ళ డబ్బు చూసి ఎవరైనా అలాంటి వాళ్ళని ఇట్టే చేసుకుంటారు.